గురుగారు, పరమేశ్వరుడికి 4 ముఖాలు ఉన్నాయని అంటారు. ఆ 4 ముఖాలు కూడా అప్సర తిలోత్తమ వల్ల వచ్చాయంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మహాభారతంలో చెప్పాడు ఈ మాట. శివుడు పార్వతితోటి చెప్తాడు. ఆయన 4 ముఖాలు ఏర్పడటం ఒక అప్సరస వల్ల ఏర్పడ్డాయిట శివుడికి. మీకు ఎందుకంటే 4 ముఖాలు ఎలా వచ్చాయి అని పార్వతి అడుగుతుంది శివుణ్ణి. అడిగితే చెప్తాడు, పూర్వం పార్వతి నీకు తెలియదని కాదు, ఏదో మన ఇష్టాగోష్ఠి, సుందోపసుందులని 2 ఉన్నారు కదా అన్నదమ్ములు, వాళ్ళు బ్రహ్మ గురించి బాగా తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మేము ఎవరి చేతుల్లో చావకూడదు. ప్రతివాడికి రాక్షస ప్రవృత్తి కలిగిన మానవులు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు చావు రాకుండా ఉండాలి, ఎవరి చేత మేము చావకూడదు. అది ఎట్లా కుదురుతుందయ్యా, ఏదో రకంగా చావాలి, అదే మీరే చెప్పండి అన్నట్టు బ్రహ్మదేవుడు. మాలో మేము కొట్టుకుంటేగా మేము చావకూడదు అంటే వాళ్ళకి నమ్మకం, అన్నదమ్ములం మేము ఎప్పుడు కొట్టుకోమని. అలాగే రా బాబు, మీలో మీరు కొట్టుకోకపోతే ఎప్పటికీ మీరు చావరు అని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. మరి విపరీతంగా చెలరేగిపోయారు, అందరినీ హింసలు ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసిన కదా. ఇలా చేస్తూ ఉంటే మరి వాళ్ళకు కూడా ముగింపు వాక్యం పలకాలి కదా. ఎట్లా ముగింపు వాక్యం అంటే, అప్పుడు విశ్వకర్మని పిలిచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అప్సరసని తయారు చేశారట. తిలోత్తమ, తిలము అంటే నువ్వులు. ఒక నువ్వు గింజ ఎంత ఉంటుందమ్మా, చాలా సన్నంగా ఉంటుంది. అందమైనటువంటివి ఈ లోకంలో ఏవే ఉన్నాయో ఆ ప్రతి దాంట్లో నుంచి ఒక నువ్వు గింజంత పరిమాణంలో ఆ అందాన్ని లాగేశారట. లాగేసి ఆ అందపు నువ్వు కణాలన్నింటినీ ఒక చోట చేర్చారట విశ్వకర్మ. చేసి ఒక అందమైన, ఆవికంటే ఇంకా అందమెత్తగా ఎవరు లేరు, అటువంటి అప్సరసను తయారు చేశారు. ఆవిడ పేరు తిలోత్తమ. ఆ అప్సరస ఏం చేసిందంటే వీళ్ళ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పటిదాకా అసలు పాపం కొట్టుకోవటం అనేదే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ మధ్య అసలు మాటలు లేవు. అరే నాదిరా అమ్మాయి అన్నట్టు వీడు సుందుడు, ఉపసుందుడు, రైట్ నీకెట్లా అవుతున్నారు, నీకు మరదలరా, నాది అమ్మాయి అన్నట్టు. ఇక అప్పటిదాకా పాపం ఎంతో ఆత్మీయతతోటి ఉండేటువంటి వాళ్ళు నువ్వు నాది అంటుంటే అప్పుడు ఆ తిలోత్తమ నవ్వుతూ అందట, మరి మీలో తేర్చుకోండి ఎవరు బలవంతులో, వాళ్ళకి నేను భార్యనవుతాను అని. అంటే నాది అని కొట్టుకొని వచ్చారు. బ్రహ్మదేవుడు అదేగా చెప్పాడు. అటువంటి తిలోత్తమని చూడటానికి పార్వతి నేను ఆవిడ ఏం చేసిందంటే నా చుట్టూ ప్రదక్షిణం చేసింది. దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు కదా, ఆ కార్యక్రమం మొత్తం ఆ సుందోపసుందులు చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే, శివుణ్ణి నేనున్నాను కదా, గుళ్ళో ఎలా ప్రదక్షిణం చేస్తారో నా చుట్టూ ఆవిడ ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టింది. ఆవిడ తూర్పు వైపుకి వచ్చింది. ఈ అమ్మాయి ఎలా ఉందని ఇలా చూశాను, తూర్పు వైపు నా చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది కదా, అక్కడ ఒక ముఖం ఏర్పడింది. ఇంకొక దిక్కుకి వెళ్ళింది, అటువైపు చూశాను, మనకంటే మెడ తిరగదుగా ఆయన తిరుగుతుంది కదా, ఇటువైపు చూశాను, చూస్తే ఇక్కడ ఒక ముఖం ఏర్పడిపోయింది. వెనక్కి అలా తిరుగుతుంది, ఏమిటో ఇలా వెనక్కి తిరుగుతుంది, వెనక్కి వైపు చూశాను, అక్కడ ఒక ముఖం ఏర్పడిపోయింది. మళ్ళీ ఇటువైపు ఇటు చూశాను, ఇటు చూస్తే ఇటు ముఖం ఏర్పడింది. అందుకని అప్పటి నుంచి నాకు చతుర్ముఖాలు, 4 ముఖాలు అప్పుడు ఏర్పడ్డాయి పార్వతి అని శివుడు పార్వతి అమ్మవారికి మహాభారతంలో తనకి 4 ముఖాలు ఎందుకు వచ్చాయో చెప్తాడు.